మనం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయం లేదా మనం చేసేటువంటి తప్పుడు సహవాసం వలన మన ప్రాణమే ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రాణము దేహముతో కూడుకున్నది ప్రమాదంలో పడిపోయినా ఏ సమస్య లేదు. కానీ మనం దేవునికి దూరం అయిపోయి మన ఆత్మ ప్రమాదంలో పడిపోవడం అన్నది చాలా పెద్ద సమస్యను తెలియజేస్తుంది ప్రియులరా. అందుకే ఆత్మ విషయంలో మనం తగు జాగ్రత్తలు, ఆత్మ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేసుకుంటున్నాం, మనం ఎవరితో తిరుగుతున్నాం, మనం ఎవరితో ఉండాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసుకొని ఆలోచించి మనము జాగ్రత్త పడాలి. ఎందుకనంటే దేవుడు అంటే భయము లేని వ్యక్తితో, దేవుడు అని అంటే భక్తి లేనటువంటి వ్యక్తితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఎలా మారిపోయే అవకాశాలు ఉంటాయి? వారిలాగానే మనం కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.